नाशकं विनाशकं विनाशकं काली संहारकं श्यामवर्णधारणं दैत्यवंशनाशकं विनाशकं विनाशकं चंडिका ओम ह्रीं ह्रीं क्लीं रक्त रक्त चंडिका ओम ह्रीं ह्रीं श्रीं चंड चंड चंडिका యాదమ్మా, బిడ్డ ఏడవటం లేదేంటి? చలనం కూడా లేదు. యాదమ్మా, ఏమైంది? ఈ బిడ్డ ప్రాణాలతో లేదు, చనిపోయింది. అంటే నా చావు తప్పిందన్నమాట. బిడ్డను చంపాల్సిన శ్రమ తప్పిందన్నమాట. అయ్యో పాపం, పుట్టగానే చనిపోయిందా? యాదమ్మా, ఇంతకీ ఆడపిల్ల మగపిల్లడా? ఆడపిల్ల. ఈ బిడ్డ మీద వాళ్ళందరూ చాలా ఆశలు పెట్టుకున్నారు. దేవదేవుని పదము చేరుట తథ్యము గగన వీధిన తేలిపోకుమా అవనిపై చిరునవ్వై పూయవే మేఘమా నింగి వదిలి నేల చేరే చినుకులాంటిది జీవితం కడలి చేరే చినుకు తిరిగి నింగికే గుట వాస్తవం అల్లుడు గారు, అమ్మా తల్లి, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. పాపిష్టివాణ్ణి అల్లుడు గారు వద్దంటున్నా ఇంత దూరం తీసుకొచ్చి నీ బిడ్డ ప్రాణాలు పొట్టన పెట్టుకున్నానమ్మా. తప్పంతా నాదేనమ్మా, నాదే. అమ్మా అమ్మా నాకే కష్టమో రానివ్వదంట. నా ప్రాణానికి తన ప్రాణాలు అడ్డేసి కాపాడుకుంటుందంట. నానా 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 కడుపులో బిడ్డ నాతో మాట్లాడుతుంది. నిజంగా అగ్గే నాకు పాపగా పుడితే ఇంకా బాగుంటుంది.
పుట్టబోయే బేబీని నీకు గిఫ్ట్గా ఇస్తాను. చెల్లినే కాదు, మిమ్మల్ని కూడా ఎప్పటికీ మిస్ చేసుకోను. వెళ్ళేదమ్ము పద. చనిపోయిన నా పెద్ద కూతురు అరుంధతి నా చిన్న కూతురు బాగి కడుపును పుడుతుందని ఆశపడ్డాను. ఆ జన్మలో అరుంధతికి చేయలేనువన్నీ ఈ జన్మలో చేసి నా ముచ్చట తీర్చుకుందాం అనుకున్నాను. కానీ నువ్వేం చేసావమ్మా? మా ఆశలన్నీ అడియాసలు చేసి మా సంతోషాన్ని చంపేశావు. బాలిక, బయలుదేరదమని చెప్పుచుంటేను కదా. నీకు మేమిచ్చిన మాటను నిలబెట్టుకున్నాము. నువ్వు మాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునము. కాసేపట్లో నా బిడ్డ కళ్ళు తెరుస్తుంది. ప్రాణాలతో లేని తన బిడ్డ గురించి తనకి నేను ఏం చెప్పాలమ్మా? ఏం చెప్పాలి? దిక్కులన్నీ శూన్యమాయే, వెలుతురంతా చీకటాయే.